చాలామంది మిస్ ఇండియా పోటీలు అయితే చూస్తుంటారు, కానీ ఒక ప్రాంతం, ఒక జిల్లా, ప్రత్యేకంగా ఒక పర్టికులర్ ప్లేస్కి సంబంధించిన పోటీలు ఎప్పుడన్నా చూసారా? అయితే ఇందులో భాగంగా ఇవాళ అయితే మన నెల్లూరులో మిస్ నెల్లూరు పోటీలు అయితే జరుగుతున్నాయి. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అయితే ఇవాళ మన ముందున్నారు. ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా చేవూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇలా చాలామంది స్పాన్సర్షిప్తో ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. వారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు? 2030 నుంచి చేస్తున్నామండి. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ 2023లో చేశాము. మొదటి నుంచి కూడా ఏంటంటే మా 25 కళా సంఘాలు ఒక కళారంగాన్ని ప్రోత్సహించడం, ప్రజల్లో ఒక మార్పు తేవటం, అలాగే ఒక సిటీకే పరిమితమైన ప్రోగ్రామ్స్ మన నెల్లూరు ఎందుకు చేయకూడదు, నెల్లూరులో అమ్మాయిలు తక్కువ, అందగత్తులు తక్కువ, నెల్లూరు నిరజాన్ అనేది ఎప్పటి నుంచో పేరుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా మన తెలుగువారు లేకుండా ఎక్కడో అంటే మనోళ్ళు రాక ఏడా బాంబే నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చేవారు కాకుండా మనోళ్ళని నటించాలి ఉద్దేశంతో నేను ఒక ఆలోచనతో ఉండింది. ఆలోచనలో 2030లో చేశాను, మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ 23 చేశాను. 23 చేసిన అమ్మాయిలు ఈరోజు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు, ఒక సెలబ్రిటీ అయ్యారు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మల్బార్ గోల్డ్, జియోలకాసు, హీరోడ్ షోరూమ్ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు సెలబ్రిటీ పిలిచి వాళ్ళు ఒక మెచ్యూరిటీ, ఒక భయం లేకుండా చేసినారు. కాబట్టి దీన్ని కూడా మార్పు. తల్లిదండ్రులు మా అమ్మాయిలు బయటికి వెళ్తేమో అక్కడ నలుగురిలో ఉంటేమో అంటున్నారు, కానీ చాలా తప్పు చేస్తారు. దానివల్ల వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. వాళ్ళ ప్రజలు ఎక్కడికైనా ఒక మ్యారేజ్ చేసామనుకోండి, అవగాహన లేకుండా వాళ్ళకి ఆ భయం ఉండేసి లేనిపోని అఘాయితాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకు కొంత తెలివితేటలు, భయం కలుగుతుంది, ధైర్యంగా సమాజంలోకి వెళ్ళగలరు. ఆ ఉద్దేశంతో ఒకటి. రెండు వచ్చి సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల్లో తెలుగు వారిని నటించాలి అనే ఉద్దేశంతో మేము ఈ మిస్లీడ్ ప్రోగ్రామ్ చేసి కొంతమంది ఎంపిక చేశాము. దాంట్లో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాం. సూపర్ సార్, నైస్ కాన్సెప్ట్. అయితే చేవూరు విష్ణు గారు సుమన్ టీవీ యాంకర్, ప్రముఖ ఛానల్లో వర్క్ చేస్తున్నటువంటి యాంకర్ అయితే మన ముందున్నారు. అయితే మీరు పర్టికులర్గా దీనికి స్పాన్సర్షిప్ అయితే ఇస్తున్నారు కాబట్టి, సో మెయిన్ మోటో ఏంటి? అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల అమ్మాయిల్లో ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తీసుకొని రావచ్చు. అంటే అమ్మాయిలు కేవలం ఒక రంగానికే పరిమితం కాదు అనే దాన్ని కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. సో ఆల్మోస్ట్ 2013 నుంచి అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఈవెంట్స్ నెల్లూరులో ముందుకు వస్తున్నాయి. నెల్లూరులో కళారంగాల్ని ముందుకి తీసుకెళ్లడంలో కళా బంధు అమరావతి కృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఆయన చాలా ముందుంటారు. సో లాస్ట్ 10 ఇయర్స్గా నెల్లూరు నగరంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసిన కార్యక్రమానికి ఇవాళ చూస్తున్న కార్యక్రమానికి చాలా చాలా తేడా కనిపిస్తుంది. అంటే 10 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పట్లో అమ్మాయిల్లో కొంత బెరుకు, భయం కనిపించేది. సో ఒక 10 ఇయర్స్ బ్యాక్ కాబట్టి. బట్ ఇవాళ ఇప్పుడు నిజంగా చూస్తుంటే నిజంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చాలా చక్కగా, చాలా పర్ఫెక్షన్గా, చాలా మంచి టైమింగ్తో, చాలా మంచి సమయస్ఫూర్తితో ఒక్కొక్కరు నిజంగా ర్యాంప్ వాక్ చేస్తుంటే నిజంగా అప్సరసలే నెల్లూరుకి దిగి వచ్చారా అన్నంత రేంజ్లో అమ్మాయిలందరూ కూడా చాలా చక్కగా ర్యాంప్ వాక్ చేశారు. అంటే నెల్లూరు అమ్మాయిలు అంటే నిజంగా అందానికి, అభినయానికి, లావణ్యానికి మారుపేరు. సో అందుకే అంటారు నెల్లూరు నెరజాన్లు. సో అటువంటి నెల్లూరు నెరజాన్లు అందరి కోసం ఇవాళ అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అండ్ నటరాజ్ ఈవెంట్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మన నెల్లూరు నగరంలో మిస్ నెల్లూరు 2024 కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సో అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్లో అమ్మాయిలు అంటే ఎవరైతే విన్ అవుతారో అండ్ వీళ్ళకి బయట ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఇతర సీరియల్స్ కానీ లేదంటే ఇంకేదన్నా పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్కి కూడా మంచి అవకాశం వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. సో ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పారు. సో లాస్ట్ ప్రీవియస్గా ఈవెంట్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కొంతమంది సీరియల్స్కి వెళ్ళారని, సినిమాల్లోకి వెళ్ళారని, తర్వాత కొన్ని పెద్ద పెద్ద జ్యువెలరీ షోరూమ్స్కి కూడా కొంతమంది బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని కూడా తెలిసింది. సో ఇటువంటి మంచి ఈవెంట్స్ మన నెల్లూరు నగరంలో మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నైస్ మోటో సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అయితే చెప్పారు. అయితే మన నెల్లూరు బ్రహ్మానందం ప్రముఖ కమెడియన్ దొర్నాల హరిబాబు గారు ఉన్నారు, వారి మాటలో మరిన్ని విశేషాలు. నమస్తే అండి. ఆడపిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. ఎందుకంటే 2024లో ఉన్నాం, ఫాస్ట్ జనరేషన్. ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అనే నినాదం వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు కూడా చాలా ముందుకు వస్తున్నారు అటు ఉద్యోగాల్లోనూ. ఎందుకంటే క్రియేటివిటీ అనేది ఒకరి సొత్తు కాదండి, అది మేలా ఫిమేలా కాదు. ఫిమేల్ అయినా కూడా క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి క్రియేటివిటీని
వాళ్ళ నుంచి బయటకు తీసి ఆ సృజనాత్మకతను వెలికి తీసే బాధ్యత తల్లిదండ్రులది. వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రుల మీద ఉంటుంది. కళారంగం ముఖ్యంగా, ఎందుకంటే ఇట్లాంటివి వాళ్ళకి రిలాక్సేషన్, వాళ్ళకి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళ ఆత్మస్థైర్యం పెరుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. సరే, ఇట్లా అలాగే మాకు మా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు తెలుగు సినిమాల ప్రభావం చాలా ఉందండి మన మీద. అలాంటి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా చాలామంది ఆడపిల్లలు ముందుకు వస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. తెలుగు సినిమాల్లో తెలుగు ఆడపిల్లలు మాత్రమే నటించాలి అనేది ఆ మోటోతోటి ఇట్లాంటి మిస్ నెల్లూరు నెరజాండ అనే ప్రోగ్రాం నటరాజ్ ఈవెంట్స్ ద్వారా 25 కళా సంఘాల సహకారంతో క్యారీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు. నైస్ కాన్సెప్ట్ సార్. అయితే మీ మాటల్లో మీరేమంటారు సార్, మీ అభిప్రాయం? మేమేందంటే 25 కళా సంఘాల ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మా సార్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మేము కన్వీనర్స్గా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడటము, ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాము. ఈ విధంగా వాళ్ళని సెలెక్ట్ చేయటం వల్ల వాళ్ళు అనేక యూట్యూబ్ ఫిల్మ్స్ కానివ్వండి, సినిమాలు వాటన్నిటిలో కూడా వీళ్ళ నటన ఇవన్నీ చూసి అవకాశాలు ఉంటాయి. ఇది చాలా మంచిది. ఈ అవకాశం వాళ్ళు వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం సార్. అయితే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ప్రముఖ సుమన్ టీవీ యాంకర్ చేవూరు విష్ణు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు కళా సంఘానికి సంబంధించి 25 కళలకు సంబంధించి అమరావతి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా దొర్నాల హరిబాబు గారు, అదేవిధంగా మీర్జా గారు. సో కళకి సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు ఎవరైతే అందరూ కూడా మన ముందున్నారు. అయితే నెల్లూరు నెరజాన అనే ఒక పేరు ఎప్పుడైతే పుట్టిందో దానికి సంబంధించి ఒక పాట కూడా ఉంది. అయితే మిస్ ఇండియా అనే విధంగా మిస్ నెల్లూరు అనే ఒక పేరుతో కళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఇక్కడే ఈ ప్రాంతానికి అంకితం అయిపోకుండా సుదూర ప్రాంతాలకి వెళ్ళాలి, మన తెలుగు వారు, మన ప్రాంతం వారు కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ తెలియచేయాలి అనే ఒక సదుద్దేశంతో నటరాజ్ ఈవెంట్స్ తరపున 25 కళా సంఘాల అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అయితే ప్రతి ఇయర్ దాదాపు 2013 నుంచి ఈ కార్యక్రమం అయితే చేపడుతూ ఉన్నారు. త్వరలో మిస్టర్ నెల్లూరు అనే పేరుతో కూడా తీసుకురావాలని సుమన్ టీవీ యాంకర్ చేవూరు విష్ణు గారు కూడా చెప్తూ ఉన్నారన్నమాట. మంచి కాన్సెప్ట్తో. చూశారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం. కెమెరామ్యాన్ రియాజ్తో దినేష్.